నమస్తే అండి. నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైజాగ్ సీక్రెట్ ఫ్లేవర్స్. ఈరోజు ఒక హెల్దీ సత్తు మిల్క్ షేక్ చేసి చూపిస్తానండి. వేయించిన శనగలు ఉంటాయి కదా, వాటితోనే ఈ మిల్క్ షేక్ చేస్తున్నాను. దీనివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇది హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ సత్తు మిల్క్ కోసం 7 నుంచి 8 బాదం పప్పులు, 2 స్పూన్లు గుమ్మడి గింజలను ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ మిక్సర్ జార్లోని 2 లేదా 3 స్పూన్లు శనగలు వేసుకొని, ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఉంచుకున్నాం కదా బాదం ఇంకా గుమ్మడి గింజల్ని, బాదం పప్పుల్ని తొక్కలు తీసి వేసుకోవాలి. తీయగా ఉండడం కోసం 2 ఖర్జూరాలని కూడా వేసుకోవాలి. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. గుమ్మడి గింజల్ని నీళ్లతో సహా వేసి మిక్సీ చేసేయాలి. ఇందులో ఇప్పుడు 1 కప్పు పాలను కూడా వేసుకొని శనగలు నలిగి మెత్తగా క్రీమ్ లాగా అయ్యేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ మిల్క్ షేక్ ఒకరికి సరిపోతుంది. ఖర్జూరం లేనప్పుడు ఖర్జూరంకి బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు. హెల్దీ ప్రోటీన్ సత్తు మిల్క్ షేక్ రెడీ అండి. ఈ సత్తుని నార్త్ ఇండియన్స్ అయితే సమ్మర్లోని బాడీ ఓవర్ హీట్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కావాలంటే ఇంకా ఇందులోని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇంకా అరటిపండుని కూడా వేసుకోవచ్చు. శనగలు దాదాపుగా మనందరి ఇళ్లలో ఉంటాయి కదండి. ఒక్కసారి ఈ సత్తు మిల్క్ షేక్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. చట్నీలకి వాడే పప్పుతోని ఈ మిల్క్ షేక్ ఏంటా అనే డౌట్ అయితే మాత్రం అస్సలు వద్దండి. ఇది టోటల్గా డిఫరెంట్ రెసిపీ. మరి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.